ప్రభువా, నీ సన్నిధిలో నీ మాటలను వినుటకు ఆశపడుతున్నాము తండ్రి. నమ్మదగిన దేవుడవని, కృప చూపుచున్న వాడవని, ఆశ్చర్య కార్యములను జరిగించేటువంటి వాడవని, ఆదరణకర్తను, నిత్యము నడిపించేటువంటి వాడవని నా తండ్రి, నీ సన్నిధిని మేము చేరుతున్నామయ్యా. మా జీవితములు నీ సన్నిధులలో ఉంటుండగా నీ అద్భుత సూచక మహత్కార్యములు జరిగించండి. నష్టము అనే శాపము యేసు నామమున కొట్టివేయబడును గాక. సంతోషించి గంతులు వేయడి, దేవుడు మన దోష శిక్షను కొట్టివేసి ఉన్నాడు. మన దోష శిక్షను ఆయన కొట్టివేసి ఉన్నాడు. మైల వస్త్రమును తొలగించి ప్రశస్త వస్త్రమును అలంకరింపజేసి తలపాగాను ధరింపజేసి ఉన్నాడు. అధికారమును తిరిగి ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవ, నీ మాటలలో మాకు జీవమున్నదని, నీ మాటలు మాకు ఆదరణ కలుగజేయునని, ధైర్యమునిచ్చునని ఆశతో నీ దగ్గర నిలబడుతుంది. ఆశతో నీ సన్నిధిని వెతుకుతున్నాము. మాతో మాట్లాడమని, దర్శించమని, నీ మాటల వెలుగులో నా తండ్రి ఆనందింపజేయమని, జీవమునివ్వమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనంలో, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నింటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చు వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. యెషయా 48వ అధ్యాయం 17వ వచనంలో, నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన యెహోవా ఇలాగు సెలవించుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నాకు నేనే నీకు ఉపదేశము చేయుదును. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నదివలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. ఆమెన్. హల్లెలూయా. గత వారములలో మనము దేవుని రాజ్యములో నివసించుట, దేవుని రాజ్యములో జీవించుట, అందులో భాగముగానే మనం ఏం చేస్తున్నామనంటే దేవుని రాజ్యములో ప్రస్తుతము వినుట అనేటువంటి విషయముల మీద మన ధ్యానాన్ని మనము కొనసాగిస్తున్నాం. ఆమేన్. దేవుడు మాట్లాడేటువంటి అనేకమైన మార్గములున్నవి, పద్ధతులున్నవి. ఒక్కొక్కటిగా మనము చూసుకుంటూ హల్లెలూయా వాటిని మనము నేర్చుకుంటూ వస్తుంటున్నాం. ఆమేన్. గమనించండి, మనల్ని సృజించిన వాడు మన మ్యానుఫ్యాక్చరర్, అవర్ క్రియేటర్ దేవుడే. ఏదైనా ఒక వస్తువు ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఆ వస్తువుని తయారు చేసినటువంటి కంపెనీ దగ్గరికే మనం తీసుకొని పోతాం, లేదా రిపేర్ చేసే వ్యక్తి దగ్గరికి. అవునా? హల్లెలూయా. ఆ వ్యక్తి దగ్గరికి తీసుకొని వెళ్తే ఆ వ్యక్తి దానిని రిపేర్ చేస్తాడు. మనల్ని తయారు చేసినటువంటి వాడెవరు? మన దేవుడే. హల్లెలూయా. అది విషయం ఏంటంటే, మన స్పిరిట్ని తయారు చేసిన వాడు, మన ఫ్లెష్ని తయారు మన శరీరాన్ని తయారు చేసిన వాడు, ఆత్మను తయారు చేసిన వాడు, మన మనస్సును, బుద్ధిని తయారు చేసిన వాడెవరు? హల్లెలూయా. ఏ ప్రాబ్లం వచ్చినా మనం ఎక్కడికి వెళ్ళాలి? మొదట ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మన దేవుని దగ్గరికే మనం వెళ్ళాలి. ఆమేన్. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ముందుగానే అట్లాంటి రిపేర్లు రాకూడదు అనుకుంటే, హల్లెలూయా, అట్లాంటి రిపేర్లు రాకూడదు అనుకుంటే నా మాట వినండి. ఆమేన్. ఈ సౌండ్ సిస్టమ్ ఉంది, దీనికి ఒక లిమిట్ ఇచ్చాడు. ఇంతకంటే సౌండ్ ఎక్కువ పెట్టకూడదు. పెట్టినట్లయితే సౌండ్ అనేది క్వాలిటీ తగ్గిపోతుంది, లేకపోతే అది బర్న్ అయిపోతుంది, లేకపోతే అది పేలిపోతుంది, లేకపోతే అది పనికి రాకుండా పోతుంది. మాన్యువల్లో వాళ్ళు ఇస్తారనమాట.
అంతకాటికి మించి పెట్టుకుంటా వెళ్తున్నట్లయితే అది ఫెయిల్ అయిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే మానవాళిని దేవుడు తయారు చేసిన తర్వాత ఆదాము పరిస్థితులన్నీ ఎదురవుతూ ఉంటున్నటువంటి సమయంలో అనేకం జరిగిన దేవుడు ఏం చెబుతున్నాడంటే, ఇక్కడ నా మాటలు వినండి, నా మాటలు మీరు వినాలని నేను ఎంతగానో ఏమంటున్నాడు ఆయన? హల్లెలూయా. నేను ఎంతగానో ఆశపడుతున్నాను. ఆమేన్. ఆ మాటలు మీరు వింటే మీ క్షేమము పారే నది వలె. హల్లెలూయా. పారే నది వలె. అరణ్యములో మార్గమును, ఎడారిలో సెలయేర్లను, అనేకమైనటువంటి ఆశీర్వాదములు ఆయన మాటలోనే ఉన్నవి. ఆయన మాటను వినడానికి గమనించండి, ఎప్పుడైతే మనం ఆదాము పడిపోయాడో గమనించండి, ఆ తరువాత దేవుని స్వరము వినుట చాలా కష్టమైపోయింది. దేవుని మాటలను వినుట చాలా కష్టమైపోయింది. ఈ దినాలలో కూడా దేవుని బిడ్డలుగా నమ్ముకున్నటువంటి వారు, ఆసక్తితో వెదికేటువంటి వారి దగ్గరకు దేవుని యొక్క మాటలు వస్తున్నాయి. ఆశతో సపరేట్గా టైంని ఏర్పాటు చేసుకొని ప్రత్యేకపరుచుకొని, ప్రభువా, సులువే, చాలా సులువు దేవుని స్వరాన్ని వినుట. కానీ దానికి ప్రైజ్ ది లార్డ్. ఓకే, దేవుని మాటలు వినుట, దేవుని స్వరము వినుట సులువు. ఆయనేమో కొండలెక్కమని, నదులలో మునగమని, లేకపోతే అర్పణలు అర్పించమని, లేకపోతే ఈ పూజలు చేయమని అన్నీ చెప్పడం లేదు మన యేసయ్య. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు కదండి. ఎక్కడ మాట్లాడతాను అని అంటే మీ ఇంట్లో మాట్లాడతా. మా ఇంట్లో ఎక్కడ మాట్లాడతానని అంటే ఒక చిన్న గది ఉంటుంది కదా, ఆ గదిలోకి వెళితే అక్కడ నువ్వు కూర్చుంటే నా కొరకు నువ్వు ఎదురు చూస్తే మాట్లాడతా అనే గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు చూడండి. ఈ లోకములో దేవుళ్ళ యొక్క వారి యొక్క ప్రసన్నత పొందుకోవడానికి అక్కడికి ఎక్కడికెక్కడికో తిరగాల. హల్లెలూయా. కానీ మన దేవుడంట ఇంకా చెప్పాలనంటే మన ఇంటిలోనికి వచ్చి, ఒక చిన్న గదిలోనికి వచ్చి, ఇంకా చెప్పాలంటే నీవు ఎక్కడికి వెళితే అక్కడికి వచ్చి నీ హృదయములో ఆయన నివాసము చేయుచు నిన్ను నన్ను నడిపించేటువంటి గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. హల్లెలూయా. ఆసక్తితో మనం వెదకాలండి, ఆసక్తితో మనం వెదకాలి. గత వారంలో కూడా పంచుకుంటూ వచ్చాను, ఆసక్తితో వెతకాలి అని చెప్పి. ఆసక్తితో వెతకడం అంటే ఏంటో తెలుసా? ఒకసారి మా ఇంట్లో ఏమైందంటే ఒక రింగ్, గోల్డ్ రింగ్, అది ఏదో అనుకోకుండా పెట్టాను. ఆ తర్వాత అది ఎక్కడ పెట్టానో మర్చిపోయాను. హల్లెలూయా. ఇంకా చూడండి, అవసరం వచ్చింది, అది వాడుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇండ్లంతా పీకి పందిరి చేశాం. అవునా కాదు? ఏదన్నా ఇంట్లో ఒక వస్తువు, విలువైనటువంటి వస్తువు, అన్ని బుక్స్ వెనకాల వెతుకుతున్నాము, లేకపోతే డ్రాయర్లో వెతుకుతుంటున్నాము, బీరువాలో వెతుకుతూ ఉంటున్నాము, లేకపోతే పైన ర్యాక్స్లో వెతుకుతూ ఉంటున్నాము, బెడ్ కింద వెతుకుతూ ఉంటున్నాము. ఏంటి? ఆసక్తితో. హల్లెలూయా. ఎలాగా? ఆసక్తితో వెతుకుతుంటున్నాం. ఎందుకంటే విలువైనది అది. అవునా కాదు? ఆలోచించండి. ఆఖరికి వెతకంగా మనం ఎక్కడైతే ఊహించామో ఆ చోటే ఉంటుంది అది. హల్లెలూయా. కిటికీలో పెట్టాను. ఏంటది? కిటికీలో. దాన్ని వెతకలేదు, దాన్ని ఆలోచించలేదు. అక్కడెక్కడో పెడితే దాన్ని మర్చిపోయాము. తర్వాత వెతకంగా డిలిజెంట్గా, జాగ్రత్తగా, శ్రద్ధతో వెతికితే అది దొరికింది. వెతకడం అంటే అదే. దేవుని వాక్యమును జాగ్రత్తగా, మెల్లగా, ఆసక్తితో నీవు నేను వెతికితే దేవుడే మన దగ్గరకు వచ్చి మనతో మాట్లాడేటువంటి దేవుని మనం కలిగి ఉన్నాము. బైబిల్లో ఉన్నాయి కదండి దేవుని మాటలు. ఆసక్తి మనకు మాత్రమే ఆసక్తి మాత్రం కాదండి, దేవుడే మన మాదిరి. ఒక గొర్రెపిల్ల తప్పిపోయింది. 99 గొర్రెపిల్లలు పక్కన పెట్టి ఒక్క దానికోసం వెతుక్కుంటూ వెళ్ళిన గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. ఒక తల్లికి
ఆమెకు 10 నాణాలు ఉన్నాయి. 10 నాణములలో ఒక నాణము కింద పడిపోయింది, ఎక్కడో దొరకలేదు. ఆమె ఇండ్లంతా ఊడ్చి వెతుకుతున్నది ఒక్క నాని కొరకు. దేవుని యొక్క స్వభావానికి గుర్తుగా ఆ యొక్క ఉపమానములు చెప్పబడ్డాయి. ఒక్కరు ఎవరైనా తప్పిపోతే వారిని వెతుక్కుంటూ వచ్చేటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. హల్లెలూయా. చక్కటి మంచి దేవుణ్ణి, గొప్ప దేవుడండి, చాలా మంచివాడు. రుచి చూసి ఆయనను మనము తెలుసుకోవాలి, గమనించుకోవాలి, తెలుసుకోవాలి. ఆసక్తితో, ఆశతో దేవుని సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే నిన్ను నీవు ప్రత్యేకపరుచుకుంటావో, నిన్ను నీవు సరిచేసుకుంటావో, దేవుడు మన జీవితములలో కావలసిన ప్రతి దానిని ముందుగానే చెప్పుకుంటూ వచ్చేటువంటి దేవుడు. హల్లెలూయా. మనకి ఏమి కావాలో దేవునికి ముందుగానే తెలుసు. గత వారంలో నేను పంచుకుంటూ వచ్చాను. దేవుడు గమనించండి, కాలములో లేడు. ఆయన కాలములో లేడు. కాలమును కలుగజేసిన వాడు, కాలమును తయారు చేసిన వాడు, టైంని తయారు చేసినటువంటి వాడు, టైంని ఆయన మార్చగలిగినటువంటి వాడు, కాలములను సమయములను మార్చగలిగిన వాడు. ఒక వాక్య భాగంలోనికి వెళ్దాం. దానియేలు 2వ అధ్యాయం 21వ వచనం. దానియేలు 2వ అధ్యాయము 21వ వచనం. ఆయన కాలములను సమయములను మార్చువాడయ్యుండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడనై ఉన్నాడు. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయములో కూడా యేసయ్య చెప్పినటువంటి మాటలు ఏమున్నాయనంటే, గమనించండి. ఆయన చెప్తున్నాడు, అయ్యా కాలములతో సమయములో అవి దేవుని ఆధీనమందున్నాయి, వాటితో మీకేంటి అనేటువంటి మాట శిష్యులతో ఆయన చెప్తాడు. దేవుడు వాటిని కలుగజేసిన వాడు, వాటిని కంట్రోల్ చేస్తున్నటువంటి వాడు, మార్చుచున్నటువంటి వాడు. హల్లెలూయా. మనము రోజు వస్త్రాలు మారుస్తాము కదండి. వస్త్రాలు మారుస్తామా లేదా? హల్లెలూయా. అలాగ దేవుడు కాలములను సమయమును మార్చగలిగినటువంటి వాడు. హల్లెలూయా. నీ వస్త్రములు నీ ఆధీనంలో ఉన్నాయి, నీ కంట్రోల్లో ఉన్నాయి, వాటిని నువ్వు కొనుక్కున్నావు, ఎవరో తయారు చేశారు. హల్లెలూయా. అలాగనే దేవుడు ఈ కాలమును తయారు చేశాడు. ఆయన కాలములో ఉన్నవాడు కాదు, ఆయన కాలమునకు పైగా ఉన్నటువంటి వాడు, కాలమును సృజించినటువంటి వాడు, కాలమును తగిన కాలమందు వర్షమును కురిపించువాడు, ఋతువుల క్రమము చెప్పున వర్షములను మేఘములను కురిపించున్నట్లు చేసేటువంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాము. ఆయన నీ యొక్క భవిష్యత్తును, నా యొక్క భవిష్యత్తును, మన జీవితములను, మన వ్యాపారములను, మన ఉద్యోగములను, మన పిల్లల భవిష్యత్తులను, మన పరిస్థితులన్నింటినీ ముందుగానే చూసినటువంటి దేవుడు. అందరికీ ఇప్పుడు ఏంటనంటే భవిష్యత్తును గురించి తెలుసుకోవడానికి చాలా ఆసక్తి ఉందా లేదా అండి? అందుకే కదండి పొద్దున్నే టీవీలు ఆన్ చేయగానే చేతిలో గీతలు, తల రాతలు, ఈ మధ్యకాలంలో ఇంకా హస్త సాముద్రికం పోయి పాద సాముద్రికము, మళ్ళీ నెంబర్సు. హల్లెలూయా. మళ్ళీ లేకపోతే అంజనము, లేకపోతే జ్యోతిష్యము, లేకపోతే చిలక జోస్యము. ఎవరైనా రోడ్లో పెట్టుకొని ఉంటారు చిలక, దాన్ని చూడండి, దాని కొరకు ఏమి చేస్తారో అడగండి. హల్లెలూయా. నీ వస్తువులు, బంగారు, ఇల్లు, లేకపోతే ఆస్తులు, వీటి కొరకు కాదు. దేని కొరకు మనం అడగాలి? అయ్యా నువ్వు పెట్టేటువంటి కిరీటం ఉంది కదా, ఆ కిరీటం కొరకు, ఆ కిరీటం కావాలని చూడండి. మీరు ఆ కిరీటమును పట్టుకోనండి. అప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి విషయముల మీద మీ ఆలోచనే ఉండదు, నీ భవిష్యత్తును గురించినటువంటి చింతనే ఉండదు నీకు. హల్లెలూయా. యేసు నామము నిమిత్తం నీవు బ్రతుకుతూ ఉన్నప్పుడు, ముందుకు వెళ్తూ ఉంటున్నప్పుడు, ముందుకు నడుస్తూ ఉంటున్నప్పుడు, అయ్యా బ్రతుకుట క్రీస్తే. హల్లెలూయా. ఆ కిరీటము, ఆ స్థానము, ఆ చోటు ఎంతకాలమని జీవన సంబంధమైనటువంటి వ్యాపారములలో పడి మొలకెత్తినా కూడా ఫలించలేనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతుంటున్నావు. యేసయ్య చెప్పినటువంటి 3వ నెల అదే కదా. ఒక నెల ఏమో అలాగా విత్తనాలు వేయగానే ఆకాశ పక్షులు వచ్చి
ఎత్తుకొని పోయాయి. 2వ నెల ఏమో మొలిచింది కానీ రాతి నేలలో పడి. 3వ నెల చాలామంది అండి క్రైస్తవులలో చాలామంది ఏ నెలలో ఉన్నారు అని అంటే 3వ నెలలో ఉన్నారు. అది ఉన్నారా ఉంది. మొదటి దాంట్లో అసలు మొక్కే లేదు. 2వ నెలలో మొలిచింది కానీ ఎండిపోయింది. 3వది మాత్రం ఉందా? పక్కనే ఏమున్నాయి? ముళ్ళపొదలన్నీ, ఐక్య సంబంధమైన ఆచారములన్నీ, లోక సంబంధమైన తాపత్రయములన్నీ. హల్లెలూయా. అక్కడే చాలామంది క్రైస్తవులు అక్కడే ఉండిపోతుంటున్నారు, ముందుకు వెళ్ళట్లేదు. అక్కడే పిల్లలని, పెళ్ళిళ్ళని, లేకపోతే రకరకాలైనటువంటి కొట్లాటలని, లేకపోతే గొడవలని, లేకపోతే ఆర్థికపరమైన సమస్యలని, ఆరోగ్యపరమైన సమస్యలని, వీటన్నింటి గురించి ఆవేదన, మదన పడుతూ, ఇరుకులో పడుతూ, ఇబ్బంది పడుతూ అక్కడే ఉండిపోతుంటున్నారు. లేదయ్యా, దేవుడు నిన్ను నన్ను మంచి నేలలో నాటాడు. హల్లెలూయా. మంచి నేలగా ఆయన మనల్ని దున్నుతున్నాడు. దున్నబడేటువంటి సమయంలో మనలో ఉంటున్నటువంటి వేర్లు, మనలో చెత్త వేర్లన్నీ కూడా బయటికి వెళ్ళిపోతుంటున్నాయి. నొప్పి కూడా కలగదా? హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే, వీటన్నింటినీ కాదు, మొదటగా నా రాజ్యమును నా నీతిని మీరు వెతకండి. అప్పుడు ఇవన్నీ ఏవి? నీకు కావలసిన కార్లు, నీకు కావలసినటువంటి గాడ్జెట్లు, నీకు కావలసినటువంటి ఇల్లు, నీకు కావలసినటువంటి పిల్లలు, నీకు కావలసిన ఆరోగ్యము, నీకు కావలసినటువంటి ఆశీర్వాదం, నీకు కావలసినటువంటి ప్రతిదీ కూడా ఎప్పుడు అది విడుదల చేయబడుతుందంటే, మొదటగా యేసయ్య పెట్టే కిరీటాన్ని మీరు చూసినప్పుడే. హల్లెలూయా. పంచుకుంటున్నాను, ఎన్నోసార్లు పంచుకున్నాను, ఇంకోసారి పంచుకుంటున్నాను. చాలామంది పరలోక రాజ్యంలోనికి కొనుపోబడినటువంటి తర్వాత చాలామంది ఎత్తబడతారా? వివాహపు విందు ఉంది కదా, ఆ విందు జరిగేటువంటి సమయంలోనే యేసయ్య అందరికీ కిరీటాలు పెడుతున్నాడు. హల్లెలూయా. కిరీటాలు పెట్టేటువంటి టైంలో కిరీటాలు పెట్టించుకునేటువంటి వాడు ఆయన తల ఎత్తి ఆయన కిరీటం పెడుతుంటే ఆయన ముఖాన్ని చూస్తున్నాడు. కిరీటాలు లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు. అందరికీ కిరీటాలు కాదు. అందరికీ కిరీటాలు ఉన్నాయా? లేదు, అట్లా చెప్పలే బైబిల్. శ్రమల గుండా, ఇరుకుల గుండా, ఇబ్బందుల గుండా, అవమానముల గుండా ఎవరైతే వెళుతుంటున్నారో ఆయన నామం నిమిత్తము. ఎవరి నిమిత్తము? హల్లెలూయా. చాలామంది ఫోన్లు చేశారు, పాస్టర్ గారు నేను పడినన్ని శ్రమలు ఎవరూ పడలేదు పాస్టర్ గారు. ఏం జరిగిందంటే, మా నాయన తిడుతున్నాడు, అమ్మో నా భర్త కొడుతున్నాడు, అయ్యో మా అత్త ఇన్ని మాట్లాడింది, మా కోడలు ఇట్లా నలిపేస్తా ఉంది, అయ్యో ఈ కొట్లాటలు తట్టుకోలేకపోతుంటున్నాము, పక్కింటోడు ఊరికినే కొట్లాటకు వస్తాడు పాస్టర్ గారు. హల్లెలూయా. ఇన్ని శ్రమలు ఎవరైనా పడినారా పాస్టర్ గారు? దేవుడు నాకు ఎంత గొప్ప బలం ఇస్తాడో. అమ్మా తల్లి, హల్లెలూయా. దీని కొరకు దేవుడు కిరీటాలు, బహుమానాలు ఇస్తానని బైబిల్లో చెప్పలేదు. ఆయన నామము నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, అబద్ధముగా చెడు మాటలెల్లా పలికినప్పుడు, నిన్ను అవమానించినప్పుడు, నిన్ను కొట్టినప్పుడు, నిన్ను వెలివేసినప్పుడు, నిన్ను గాయపరచబడినప్పుడు, నీ చెంపలు పగలగొట్టినప్పుడు, నీకు రక్తం వచ్చేలాగా కొట్టినప్పుడు, రాళ్లతో కొట్టినప్పుడు, అవసరమైతే నిన్ను మరణమును అప్పచెప్పినప్పుడు, అప్పుడు నీకు పరలోకమందు అధికమైన ఫలము కలుగును. హల్లెలూయా. వీటి కొరకు నువ్వు తనకలాడుతున్నావా? వీటి కొరకు నువ్వు ఆలోచిస్తుంటున్నావా? ఎక్కడ నీ మనస్సు, ఎక్కడ నీ ఆలోచన? ఏ విధమైనటువంటి ఆలోచనలతో వారి యొక్క అవసరత కావాలి, వారు నా మాట చెప్పినట్లు ఉండాలి, వీరు నా మాట చెప్పినట్లు ఉండాలి, వీళ్ళు నాకు లోబడి ఉండాలి, లేకపోతే వారి నాకు దయ కావాలి, వీరి దయ కావాలి, అధికారుల దయాలి, మనుషుల దయ కావాలి, వీటి కొరకు నీ ప్రయాణం అవుతున్నట్లయితే కిరీటం నీకు లేదు. హల్లెలూయా. దేవుడిచ్చేటువంటి బహుమానము ఆయన సన్నిధిలో నీవు వెదకుతూ, ఆయన నామము నిమిత్తము శ్రమలైనను, ఇరుకులైనను, ఇబ్బందులైనను అవి పొందుకుంటూ వెళ్తున్నప్పుడే నీకు అనుగ్రహింపబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. సీక్ విత్ డిలిజెన్స్. తప్పక గమనించండి. దేవుని యొక్క సన్నిధిలో కీర్తనలు 32వ అధ్యాయం, కీర్తనలు 32వ కీర్తన 8వ వచనములో చక్కటి మాటలు. ఎంత చక్కటి మాటలు అంటే, నీకు అందరు తెరవాలి. చక్కటి మాట. నీకు ఏమి కావాలో దేవునికి ముందుగానే తెలుసు. నీ యొక్క కనుదృష్టి అంతా దేవుని పైన, ఆయన మాట పైన, ఆయన రాజ్యము పైన నీ మనస్సు నీవు పెట్టుకున్నప్పుడు
ఆ మాటల ప్రకారం నువ్వు నడుచుచున్నప్పుడు దేవుడే నీకు కావలసినవన్నీ కూడా దయచేసేటువంటి వాడు. ఆమేన్. ఎటు చూడండి, కీర్తనలో 32వ కీర్తన 8వ వచనంలో, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. బుద్ధి జ్ఞానములు లేని, అండర్లైన్ చేసుకోవాలండి ఈ మాట, బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలెనైనను కంచెర గాడిద వలెనైనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపవలెను. హల్లెలూయా. ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఎంత చక్కగా దేవుడు వివరించాడంటే గమనించండి. ఇక్కడ కోరుకుంటున్నాడు దేవుడేమో, నా ఉపదేశము నువ్వు వినాలని నేను ఎంతగానో ఆశిస్తున్నా, ఎంతగానో కోరుతున్నాను. తప్పిపోయిన ఎడల వెతుక్కుంటూ వచ్చేటువంటి దేవుడు. ఆయన మాట మనం విన్నట్లయితే గమనించండి, ప్రతి ఆశీర్వాదము మన మీదికి వచ్చేలాగా చేసేటువంటి దేవుడు. ఒక గొప్ప దైవజనుని యొక్క సందేశం నేను వింటూ ఉంటున్నాను. ఆ సమయంలో ఆయన చెప్పినటువంటి సాక్ష్యం ఏంటనంటే, దేవునికి ఆయన ప్రార్థన చేశాడంట, కొన్ని వస్తువులు కావాలి అని ప్రార్థన చేస్తే ఆ వస్తువులన్నీ వచ్చాయంట. పరిచర్య నిమిత్తము, తన స్వంత అవసరతల నిమిత్తము కావలసిన వాహనాలు, లేకపోతే పరిచర్యకు అవసరమైనవన్నీ వచ్చాయి. హల్లెలూయా. ఇంకా వస్తున్నాయంట ఆయనకు అన్ని ఆశీర్వాదాలు, ఇంకా అనేకమైనటువంటి ఇవ్వబడుతుంటున్నాయి. దేవుణ్ణి అడిగాడంట, ప్రభువా నేను ఇవన్నీ అడగలేదే నీకు అన్నాడంట. అయినా నువ్వు ఇస్తున్నావు, నేను ఇవన్నీ అడగలేదే అని అంటే, ఎందుకు ఇస్తున్నావు అని ప్రశ్న అడిగితే, ఏ లేదు, నా మాట నువ్వు విన్నావు కదా, హల్లెలూయా, ఆ మాట విన్నావు కాబట్టి నేను ఈ ఆశీర్వాదాలు ఇవ్వవలసి ఉన్నది అని చెప్పాడంట దేవుడు. అర్థమైందా అండి నేను చెబుతున్న మాటలు? నువ్వు నా మాటలు విన్నావు, హల్లెలూయా, కాబట్టి ఈ ఆశీర్వాదాలన్నీ ఏమున్నది, ఇంతకుముందు చదువుకున్నాము కదా, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 2వ వచనంలో, ఈ ఆశీర్వాదములన్నీ మీ మీదకి వచ్చి ఆయన ఆజ్ఞలలో మనము నడుచుచున్నప్పుడు, ఆయన ఆజ్ఞల ప్రకారం ముందుకు నడుచుచున్నప్పుడు, నీవు ప్రార్థన చేయనటువంటి ఆశీర్వాదాలు కూడా నీ జీవితంలోనికి వచ్చి నిన్ను ఆశీర్వాదములకు వారసునిగా అవి చేయును. హల్లెలూయా. కాబట్టి ఆయన మాటలు వింటూ వెళ్ళు. ఆయన మాటలు ఎక్కడైతే దేవుడు మొదలు పెట్టమన్నాడో అక్కడ మొదలుపెట్టు. ఏమి చెయ్యమన్నాడో అది చెయ్యి. నీ బుద్ధి ఆలోచనల చొప్పున నీవు నడవవద్దు. జ్ఞానములు లేని గుర్రముల వలనైనను కంచెర గాడిద వలనైనను. ఏంటి? బుద్ధి జ్ఞానములు లేని, హల్లెలూయా. ఏమున్నది దేవుని వాక్యం అక్కడ? బాగా చదవాలి మనం అందరము. తల్లిదండ్రులు తిడుతుంటారు కదా, రే అడ్డగాడిదా, తిట్టారా అండి? చిన్నప్పుడు ఎన్నో తిట్లు, అడ్డంగా పెరుగుతున్నావురా గాడిదా అని. అవునా కాదా? గమనించండి. ఏంటనంటే, గుర్రము దేనికి సాదృశ్యం అండి? స్పీడ్. ఏంటి? అవునా కదా? హార్స్ పవర్, లేకపోతే పవర్కి, లేకపోతే ఫాస్ట్గా పరిగెత్తడానికి సాదృశ్యము. అవునా? గాడిద దేనికి? బరువులు మోయడానికి. హల్లెలూయా. దేవుడు ఇక్కడ ఏం చెబుతున్నాడంటే, బుద్ధి లేనటువంటి ఆలోచనలండి కొద్ది మందికి ఉంటాయి చూడండి, ఆలోచనలు అబ్బబ్బబ్బబ్బబ్బ ఎంత ఫాస్ట్గా పోతుంటాయి అని అంటే, ఒక్క ఆలోచన కాదు, 100 ఆలోచనలు, 100 మార్గాలు, 100 తలంపులు, 100 మార్గాలలో పోతుంటారు. ఏ మార్గమో కూడా తెలియదు. ఇది మొదలు పెడితే ఫెయిల్ అయితే ఇంకోటి, ఇది మొదలు పెడితే ఫెయిల్ అయితే ఇంకోటి, ఇది మొదలు పెడితే ఫెయిల్ అయితే ఇంకోటి. హల్లెలూయా. లేకపోతే ఇది, లేకపోతే అది, అన్నీ కలిపేసి ఆఖరికి మొత్తం అంతా చేతులు ఎత్తేసి పైకెత్తేసి, దేవుడు నాకేమీ చేయలే, దేవుడు నాకేమీ పెట్టలే, దేవుడు నన్ను ముంచేసినాడు, దేవుడు నాకు మోసం చేసినాడు. ఒక్క రకమైనటువంటి మార్గాలు, స్పీడ్. ఏ మార్గంలో తెలిసే ఆ మార్గం. పక్కనోడు ఏది ఇది బాగుందంటే అది చేయడం, పక్కనోడు ఇది మొదలు పెట్టాడంటే అది మొదలు పెట్టడం. దేవుడు ఎక్కడా? దేవుని మాటలు ఎక్కడా? దేవుని దర్శనములు ఎక్కడా? దేవుని దగ్గర నుంచి నువ్వు పొందుకుంటున్నావా? అందుకనే బుద్ధి లేని అడ్డగాడిద వలె, బుద్ధి లేని గాడిద వలె, గుర్రముల వలె నువ్వు ఉండవద్దు. ఈ గాడిద దేనికి సాదృశ్యం? బరువులు మోయడానికి. ఒక్కసారి మన జీవితంలో ఏదైనా నష్టం కలిగి, అవమానం కలిగి, వెన్నుపోటు కలిగి, లేకపోతే ఇబ్బంది కలిగి, నష్టపోయి బాధపడుతున్నావా, ఇక దానినే మోస్తూ 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 మోస్తూ
సంవత్సరములు గడుస్తున్నా మోస్తూనే 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 జీవితాలను నష్టపరుచుకునేటువంటి వారు. ఒక స్నేహితుడు తెలుసు నాకు. స్నేహితుడు ఏంటి అనంటే ప్రేమలో పడిపోయాడు, ప్రేమలో ఓడిపోయాడు, నష్టపోయాడు. హల్లెలూయా. ఇంకంతే, అయిపోయింది, నా జీవితం అయిపోయింది, నేను మునిగిపోయాను. ఆ అమ్మాయి, ప్రేమించినటువంటి అమ్మాయి హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఏమి చేయాలో తెలియడం లేదు. ఎవరు ఎంత మాటలు చెప్పినా అదే ఆలోచనలో కుమిలిపోయి, బాధపడుతూ, విరిగిపోయి, నష్టపోయి, దేవుని ప్రజలు వెళ్ళి చెప్పినా, నాయకులు వెళ్ళి చెప్పినా, పాస్టర్లు వెళ్ళి చెప్పినా, తల్లిదండ్రులు చెప్పినా, ఎవరు చెప్పినా ఇక దాన్నే మోస్తూ బాధ, కన్నీరు, ఆవేదన. 5 ఏళ్ల తర్వాత కూడా అదే పరిస్థితే. ఫెయిల్ అయిపోయిన 5 ఏళ్ల తర్వాత కూడా అదే పరిస్థితే. 10 సంవత్సరాల తర్వాత పోయినా కూడా అదే పరిస్థితే. ఇదే గాడిద స్వభావము. ఏంటది? గాడిద స్వభావం అదే. మెల్లగా చెడు అలవాట్లకు అలవాటు పడడము, తప్పుడు మార్గములలో వెళ్ళిపోవడము, వ్యభిచారంలోనికి కురిగిపోవడము, వ్యభిచారపు పాపములలోనికి వెళ్ళిపోవడము, ఆఖరికి దేవునినే నిందించుకుంటూ, దేవునినే చెబుతూ నువ్వే నా జీవితాన్ని నాశనం చేశావని చెప్పడము, దేవుని పైననే నిందలు వేయడము. ఒకటేమో 100 ఆలోచనలతో గుర్రంలాగా వెళ్ళిపోతున్నారు. ఇంకొంతమంది ఎలాగున్నారు అని అంటే, ఎప్పుడో జరిగిపోయినటువంటి నష్టమును తలుచుకొని ఒకదాన్నే తలుచుకొని దాన్నే మోసుకుంటూ, దానినే ఆలోచిస్తూ ముందుకు వెళ్ళలేక, నష్టపోయి, గాయపరచబడి, సాగలేక అక్కడే కృంగిపోయి ఉన్నారు. ఈరోజు అటువంటి పరిస్థితులలో ఎవరైనా ఉంటున్నారా? ఏదైనా గాయములు ఎవరైనా మీకు చేశారా? ఏదైనా నష్టపోయావా? ఏదైనా ద్రోహము నీకు చేశారా? నీకు వ్యతిరేకముగా పాపము చేశారా? లేకపోతే నీ జీవితంలో జరగలేనటువంటి సంఘటనలన్నీ జరిగి ఇంకా అదే పరిస్థితులలో కృంగిపోతూ, మునిగిపోతూ ఉంటున్నావా? లేకపోతే ఏమి చేయాలో తెలియక అనేకమైనటువంటి ఆలోచనలతో నింపబడి ముందుకెళ్తున్నారా? ఇంకొన్ని ఉన్నాయి, కంచరగాడిదలు ఉన్నాయి. బైబిల్లో రాయలేదు ఆయన. ఏంటవి? అన్నీ చేసేస్తుంటాయి అన్నమాట. కంచరగాడిదలు మోస్తూ ఉంటాయి, 100 మార్గాలలో పోతూ ఉంటాయి. ఏమి చేస్తుంటారో వాళ్ళకి ఏమీ తెలియదు. ఆఖరికి వారి యొక్క మార్గం ఎక్కడికి తీస్తుందో తెలుసా? నాశనముకే ఆ మార్గము, నష్టపోవడానికే ఆ మార్గము, మునిగిపోవడానికే ఆ మార్గము. అందుకనే దేవుడు వచ్చి మెల్లగా చెప్తున్నాడు, అయ్యా నా మాటలు వినండి. నా మాటలు మీరు విన్నట్లయితే జీవజలధారలు, నా మాటలు తేనె వంటివి, నా మాటలు మేలును కలగజేయను. భారం మోసుకుంటున్నావా? నా దగ్గరికి రా. అనారోగ్యంతో ఉన్నావా? నా దగ్గరికి రా. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నావా? నా దగ్గరికి రా. నువ్వు దేవుని యొక్క సన్నిధిలో నువ్వు మొరపెట్టినప్పుడు విత్ డిలిజెన్స్, జాగ్రత్తగా, శ్రద్ధతో వెతుకుతూ ఉంటున్నప్పుడు, దేవుని సన్నిధిలో వెతుకుతూ ఉంటున్నప్పుడు ఆయనతో, నీతో మాట్లాడడానికి ఇష్టపడేటువంటి దేవుడు. చెవులుండి వినలేనటువంటి దేవుడు. విగ్రహము కాదు ఆయన. నోరుండి మాట్లాడలేనటువంటి రాయి కాదు ఆయన. కన్నులుండి చూడలేనటువంటి ఏదో ఒక పదార్థము కాదు ఆయన. సర్వమును సృజించి సర్వమునకు పైనగా అనంతుడైనటువంటి దేవుడు. నిన్ను నన్ను ప్రేమించి తన ప్రాణమును పెట్టినటువంటి వాడు. తన ప్రాణమును, అయోగ్యులము, పాపములో ఉన్న వారము, నష్టపోయిన వారము, నాశనమునకు వెళ్ళవలసిన వారము, ప్రాణము పెట్టేటువంటి అంత ప్రేమ ఆయన మన పైన చూపిస్తూ ఉంటే, ఇంకా లోకము వైపునే, ఇంకా మార్గములలోనే, ఇంకా చెడు మార్గములలోనే, ఇంకా బలహీనతలలోనే, అటువంటిది దేవుడు కోరుకొనటలేదు. ఆయన అడుగుతున్నాడు, నా దగ్గరికి రండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మీరు సత్యమంతయు గ్రహించినట్లు ఆయన మిమ్మల్ని నడిపించును. పరిశుద్ధాత్మ దేవుడు అంటే చెబుతున్న దేవుని యొక్క మాటలు చెబుతున్నాయి. యేసయ్య చెబుతున్నాడు, అయ్యా నేను వెళ్ళే సమయం ఉన్నది, నేను వెళ్తాను, తండ్రి దగ్గరికి నేను వెళ్ళాలి, కానీ మిమ్మల్ని అనాథలుగా మిమ్మల్ని విడిచిపెట్టాను. మీతో ఎల్లప్పుడూ ఉండుటకు, శరీరధారిగా అయితే నేను ఒక చోటనే ఉండాలా, శరీరధారిగా అయితే ఇశ్రాయేలు దేశంలోనే నేను ఉండాలా,
కానీ ఆత్మస్వరూపిగా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు నువ్వు ఏ అడవిలో ఉన్నా, ఏ అరణ్యములో ఉన్నా, ఏ ఇంట్లో ఉన్నా, ఏ యొక్క పరిస్థితులలో ఉన్నా, నువ్వు ఎక్కడ ఉన్నా కూడా నీవు నీ యొక్క నోరు తెరిచి అయ్యా అని నీవు మొరపెట్టినప్పుడు నీకు సమాధానమునిచ్చి బయటపడివేయగలిగిన, విడుదల కలగజేయగలిగిన, అద్భుతములు జరిగించగలిగిన పరిశుద్ధాత్మ దేవుని నీకు తోడుగా ఉంచుచున్నాను. నువ్వు ఏ పరిస్థితులలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ సమయంలో ఉన్నా నువ్వు ప్రార్థన చేస్తే హల్లెలూయా. బైబిల్లో కొన్ని విచిత్రమైనటువంటి చోట్ల నుంచి ప్రార్థన చేసిన వారు కూడా ఉన్నారండి. యోనా ఉన్నాడు. యోనా ఎక్కడి నుంచి చేశాడు? చేప కడుపులో నుంచి చేశాడు. చేప ఎక్కడుంటుంది? సముద్ర గర్భంలో ఉంటుంది. అవునా? ఆ సముద్ర గర్భంలో నుంచి, ఆ చేప కడుపులో నుంచి ప్రార్థన చేస్తే దేవుడు వింటున్నాడంట. మరి భూమి మీద నుండి నువ్వు నుండి ప్రార్థన చేస్తే వినడా? వింటాడు కదా ఆయన. నీ కన్నీరు తుడవడా? తుడుస్తాడు. ఏం చేయాలా మనము? జాగ్రత్తగా దేవుని స్వరమును వినుటకు మనమంటూ ప్రత్యేకపరచుకోవాలి, సపరేట్ చేసుకోవాలి. ఒక చక్కటి మాట హబక్కూకు 2వ అధ్యాయం 1వ వచనం. హబక్కూకు 2వ అధ్యాయం 1వ వచనంలో ఒక చక్కటి పరిస్థితి అండి అది. ఎలాగ దేవుని స్వరము వినాలి అనేటువంటి దానికి హబక్కూకు చేసినటువంటి పని చాలా చక్కగా ఉన్నది. ఏమున్నదంటే, 1వ అధ్యాయంలో దేవునికి హబక్కూకు ఏం చేస్తున్నాడంటే, అయ్యా ఇశ్రాయేలు ప్రజలలో, యూదులలో భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటున్నాయి, పాపం ఉంటున్నది, శత్రువులు వచ్చి చంపివేస్తుంటున్నారు, మాకు తినడానికి తిండి లేక తాగడానికి నీరు లేనటువంటి పరిస్థితులు ఉంటున్నాయి, ఏమి చేయాలో తెలియడం లేదు, ఎక్కడ చూసినా అన్యాయం జరుగుతుంటున్నది, నష్టము జరుగుతూ ఉంటున్నది, శత్రువులు వచ్చి నాశనం చేస్తున్నారు, మాతో నువ్వేం మాట్లాడవా, మాకు సహాయం చేయవా? దేవుని దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నాడు హబక్కూకు. దేవుని దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆయనకి. దేవుని దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నాడు. చేసినటువంటి తర్వాత ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుని మీద నింద మోపేయకోకుండా అలాగనే ఆయన ఏం చేస్తున్నాడంటే, 1వ వచనంలో ఆయన నాకు ఏమి సెలవిచ్చునో, హబక్కూకు చెబుతున్న మాటలు, తండ్రి అయిన దేవుడు నాకు ఏమి సెలవిచ్చునో, నాతో ఏం మాట్లాడునో, మా పరిస్థితిని గురించి, మా నష్టమును గురించి, మా శత్రువులను గురించి, మా సంఘటనలన్నింటిని గురించి మాతో ఏమి మాట్లాడునో అని, ఏమి సెలవిచ్చునో, నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలము మీదను గోపురము మీదను కనిపెట్టుకొని ఉందుననుకొనగా. ఏం చేస్తున్నాడు హబక్కూకు? దేవుని దగ్గరకు సపరేట్ చేసుకొని నా కావలి స్థలము మీదను గోపురము మీదను, హల్లెలూయా, కనిపెట్టుకొని ఉండగా ఏం చేస్తున్నాడు ఆయన? దేవుని దగ్గరికి దేవుడు మాట్లాడితే వినాలని, ఆయనతో నా వాదమును వివరించాలని. ఆయన ఏదైనా చెబితే, అయ్యా నా పరిస్థితి ఇది, నా సంకటములు ఇవి, నా ఇబ్బందులు ఇవి, నా శోధనలు ఇవి, మాకు జరుగుతున్న అన్యాయం ఇది, ఏంటి మా పరిస్థితి, ఏంటి నా జీవితము, ఏ గమ్యానికి పోతుంటున్నది, నేను ఏమి చేయాలి, మా పరిస్థితులన్నీ ఎందుకు ఇంత దారుణంగా ఉన్నాయి, కష్టములో ఉన్నాము అని మొరపెట్టుకోవడానికి ఒక చక్కటి స్థలమును ఆయన చూసుకుంటున్నాడు. హల్లెలూయా. నేర్చుకోవాలండి మనము. బైబిల్లో మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనములో మాటలు ఉంటున్నాయి కదా, యేసయ్య చెప్పినటువంటి మాటలు. నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఏం చెబుతున్నాయి దేవుని మాటలు అక్కడ? బాగా గమనించండి. నువ్వు వెళ్ళాలి రహస్యమందు. ఎక్కడ? రహస్యమందు. సపరేట్ ద ప్లేస్. ఒక చోటుని సౌండ్ లేకోకుండా, బయట సౌండ్లు రాకోకుండా, పక్కన పిల్లల సౌండ్లు రాకోకుండా చెప్తున్నానండి. పిల్లలు ఉన్నారండి మా ఇంట్లో అని అంటే వినలేవు. పిల్లలు పడుకున్నప్పుడు వెళ్ళు. హల్లెలూయా. పిల్లలు పడుకున్నప్పుడు వెళ్ళు. నేను పనికి వెళ్ళాలండి, ఉదయమున నేను మొదలు పెడితే రాత్రికి వచ్చేసరికి అలసిపోతానండి, నా చేత కావటం లేదు, మనస్సు స్థిరపరచడం కావడం లేదు అని అంటే, మన పెద్దలందరూ ఒకప్పుడు చెప్పినటువంటి మాట, మనసు ఉంటే మార్గం ఉంటుందండి. ఏంటి? మనసు ఉంటే, దేవునితో గడపాలనే ఆశ ఉంటే, మనసు ఉంటే
ఖచ్చితంగా నీకు మార్గం ఉంటుంది. లే, 4 గంటలకే లే ఉదయం, లేదా 3 గంటలకే లే, లేదా అందరూ పడుకున్నటువంటి తర్వాత సమయం తీసుకో. బయటికి వెళ్ళలేములేండి ఈ దినాలలో. పాత దినాలలో మాదిరిగా చాలామంది కొండలకు వెళ్ళి ప్రార్థనలు చేసుకునేటువంటి కాలములు పరిస్థితులు లేవు. ఇంట్లోనే వంట రూమ్ ఉందా, వంట రూమ్లోకి వెళ్ళు. ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఒకసారి అంటే హాస్టల్లో ఆయన ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా, మిద్దె మీదకి వెళ్ళినా కూడా ఏంటి అని అంటే అందరూ మాట్లాడుకుంటూ రాత్రిపూట వ్యర్థమైనటువంటి పాటలు చూసుకుంటూ అలా ఉండేవారు. హాస్టల్ రూమ్లో ఏ విధమైన అవకాశం ఉండేది కాదు. ఎక్కడ ఎవరు లేనటువంటి చోటు ఏది అని అంటే టాయిలెట్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడంట ఆయన. ఎక్కడికి పోయినా అక్కడ, ఎందుకంటే నైట్ టైం బయటకు పోయేదానికి లేదు. పైన హాస్టల్లో అక్కడ ఉండడానికి అక్కడంతా ఎక్కువ మాటలు, నెమ్మదిగా ఉండడానికి అయ్యేది కాదు. హాస్టల్ లోపల అందరూ పడుకొని ఉంటారు, చేసుకునేటువంటి దానికి కాదు. ఎవరు లేని చోట ఏది అని అంటే అదొక్కటే దొరికేదంట. ఆయనకు కంటిన్యూగా ప్రార్థన చేసుకునేటువంటి వాడంట. ఆయన చెబుతున్నటువంటి మాటలండి. దేవుడు అక్కడ మాట్లాడతాడా అని అంటే మాట్లాడతాడు. హల్లెలూయా, నేనే సాక్షిని, మాట్లాడతాడు. హల్లెలూయా. స్నానం చేస్తూ ఒకసారి దేవుణ్ణి అడిగాను, అయ్యా నీ పరిచర్యలోనికి రమ్మంటున్నావు, మరి నాకు కావలసినవన్నీ కూడా నువ్వు ఇస్తావా? ఆర్థికంగా ఏ కొదవ కూడా ఉండకూడదు అని ఒక ప్రశ్న ఎప్పుడో వేశాను దేవునికి. వేస్తే దేవుడు అన్నాడు ఏంటనంటే, స్నానం చేసేటప్పుడు సమాధానం వచ్చింది. ఏంటనంటే నేను నిన్ను పోషించగలిగిన వాని అనే నమ్మకం నీకుంటే రా, లేకపోతే పరిచర్యకు రావద్దు. హల్లెలూయా. వెన్ గాడ్ స్పీక్స్ ఇట్ ఈస్ అప్ టు హిమ్. నువ్వు ఒక చోటని నువ్వు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడేటువంటి దేవుడు. యేసయ్య చెబుతున్నాడు, ప్రత్యేకపరుచుకో, ఒక చోటు పెట్టుకో, నెమ్మది కలిగి దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి, ఇఫ్ ఇట్ ఈజ్ మార్నింగ్ దట్ ఈస్ గుడ్. ఒకవేళ ఉదయమునే అయ్యిందా అది చాలా మంచిది, మధ్యాహ్నం అయ్యిందా మంచిది, సాయంత్రం అయ్యిందా మంచిది, నడిరాత్రి అయ్యిందా మంచిది. ఏ సమయంలో, బైబిల్లో ప్రతి సమయంలో, ఎందుకంటే కాలమునకు పైగా ఉన్నటువంటి వాడు దేవుడు. నీది రాత్రి కాలము, పగటి కాలము, లేకపోతే సాయంత్రకాలము, మధ్యాహ్న కాలము, నీకు కాలమునకు పైగా ఉన్నటువంటి వారు ఎవరు? హల్లెలూయా. ఆయనకు నువ్వు ఏ కాలంలో చేసినా కూడా ఆయనకే వినపడేది. ఆమేన్. అర్థమవుతున్నది కదండి. నువ్వు ఏ టైంలో చేసినా కూడా, ఎప్పుడు చేసినా కూడా ఆయనకు ఒకే టైమే. ఆయన దృష్టిలో సమయం అంతా ఒకటే. హల్లెలూయా. ప్రత్యేకపరచుకోవాలండి. పాలంగిచో గారి బుక్ ఒకటి చదువుతున్నాను. ఆయన రాసుకుంటూ వచ్చిన మాటలలో ఏంటనంటే, ఆయన పరిచర్య విస్తరించే కొలది గమనించండి. ఏం చేశాడంటే, ఆయన ప్రార్థనా గదులు అని చెప్పి ఒక హిల్ ఏరియాలో, ఒక కొండ ప్రాంతంలో, ఆయన చర్చికి దగ్గరలో అనంట ఆ ప్రాంతములలో ప్రార్థనా గదులని కట్టేశాడంట ఆయన. ఎందుకంటే లక్షల మంది ఆ సంఘంలో ఉండేది. ఇప్పటికి 10 లక్షల మంది పైన ఉన్నారు సౌత్ కొరియాలో చర్చిలో, అది పాలాంగిచో గారి చర్చిలో. గమనించండి, ఏంటి అనంటే చాలామంది ప్రార్థనకు ప్రతిరోజు ఒకరైపోతానే ఇంకొకరు ఆ ప్రార్థనా గదులలోనికి వెళ్ళేటువంటి వారంట. ఇది ఎక్కడ గది ఖాళీగా దొరికితే ఆ గదిలో దూరిపోవడమే. అంటే అంతమంది ప్రార్థనకు వచ్చేటువంటి వారు ప్రత్యేకంగా ప్రార్థన చేసుకోవడానికి ఆ గదిలో ఏంటంటే పక్కన వాళ్ళ సౌండ్ ఉండదు. ఆ గదిలో ప్రార్థన చేసుకోవడానికి చాలామంది ప్రార్థన చేసి బయటికి వెళ్ళిపోయేటువంటి వారు. అద్భుతాలు అంటే చూడండి, అద్భుతాలు. వేరే వారు వెళ్ళారు ప్రార్థన చేసుకోవడానికి, వాళ్ళు అడుగు పెట్టగానే స్వస్థతలు. ప్రార్థన చేయలేదు వాళ్ళు అడుగు పెట్టగానే స్వస్థతలు. వారు ప్రార్థన చేయకమునుపే వారి జీవితములలో ఆశ్చర్య కార్యములు, మహత్కార్యములు. ఎందుకో తెలుసా? దేవుని యొక్క సన్నిధి ఆ చోటన నిలుచుచున్నది. హల్లెలూయా. వెన్ యూ సపరేట్ ద ప్లేస్, నువ్వు ఒక స్థానమును దేవుని కొరకు, ప్రార్థన కొరకు ప్రత్యేకపరిచావా, నువ్వు వెళ్ళినా కూడా ఆయన సన్నిధి అక్కడ అలాగనే ఉంటుంది. హల్లెలూయా. గమనిస్తున్నారా? ఒక వ్యక్తి బాగా సెంటు కొట్టుకొని వచ్చినటువంటి తర్వాత గమనించండి, ఆ వ్యక్తి కొద్దిసేపు ఆ చైర్లో కూర్చున్నాడు అనుకుందాం. కూర్చున్నటువంటి తర్వాత కొద్దిసేపటికి ఆ చైర్లో నుంచి వెళ్ళిపోయినటువంటి తర్వాత ఆ స్మెల్ అక్కడ ఉంటుందా, వెళ్ళిపోతుందా? ఉంటుందా? హల్లెలూయా. ఉంటుందా, వెళ్ళిపోతుందా? ఉంటుందా? హల్లెలూయా. ఎప్పుడైనా ముస్లిమ్స్ మ్యారేజ్కి వెళ్ళండి,
కళ్యాణ మండపంలో మేనేజర్గా ఉన్నప్పుడు మాకు తెలిసేదనమాట. వాళ్ళ మ్యారేజ్ అయిపోయిందంటే మరుసటి రోజుకి కూడా ఆ స్మెల్ వస్తూనే ఉంటుంది, అంతగా సెంట్లు కొడతారు వాళ్ళు, బాగా కొడతారు. సో ఐఎమ్ నాట్ డిగ్రేడింగ్ దెమ్, అంటే చెబుతున్నాను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి. హల్లెలూయా. అంటే అలాగ దేవుని యొక్క ప్రార్థన నీవు చేస్తూ ఉన్నప్పుడు ఆ సన్నిధిలోనికి ఎవరొచ్చినా కూడా వారి జీవితములలో కూడా అద్భుత కార్యములు దేవుడు జరిగించేటువంటి వాడు. హల్లెలూయా. ఒక అద్భుతమైనటువంటి సంఘటన చరిత్రలో జరిగినది. స్మిత్ విగుల్స్వర్త్ గారి గురించి మీకు ఎవరికి తెలుసు? స్మిత్ విగుల్స్వర్త్ పేరు విన్నారా మీరు ఎప్పుడైనా? దాదాపుగా 23 మందిని చనిపోయినటువంటి వాళ్ళని లేపినటువంటి వ్యక్తి. తన భార్య, ఆయన ఏదో ఒక మీటింగ్లో ఉంటే ఆయనకు న్యూస్ వచ్చింది, అయ్యా మీ భార్య చనిపోయింది. అవునా, సరే నో ప్రాబ్లం. భార్య చనిపోయిందంటే ఏం చేయాలి, అందరూ బాధపడతారు కదా. ఆయన ఏమన్నాడో తెలుసా? ఓకే నో ప్రాబ్లం, మీటింగ్ అయిపోయి పోదామన్నాడంట. ఆయన మీటింగ్ అయిపోయింది, భార్య శవం దగ్గరికి వెళ్ళారు. ఆ యొక్క శరీరం దగ్గరికి వెళ్ళిన తర్వాత పైకి లే అన్నాడంట. హల్లెలూయా. వెంటనే ఆమె లేచిండే ఎదురు భర్తను తిడతా ఉంది. హల్లెలూయా. జస్ట్ మిస్ అయిపోయింది. ఇక యేసయ్య దగ్గరికి పోతున్నా, ఆయన్ని చూడాలనుకుంటున్నా, అప్పుడే పిలిచావు నువ్వు నన్ను అనిందంట ఆమె. అట్లయితే ఇక్కడ ఉండవు, పోవాలని ఉంది అంటే నేను ఉండనీడా, వెళ్ళిపోతా నేను అనిందంట ఆమె. వెళ్ళిపో అన్నాడంట. హల్లెలూయా. జరిగినటువంటి సంఘటన దట్ మచ్ ఆఫ్ పవర్. ఆయన ఎప్పుడు చెప్పేటువంటి మాట ఏంటి అంటే, అయ్యా మీ సక్సెస్కి కారణం ఏంటి? మీ దగ్గర అన్ని స్వస్థతలు జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి, మహత్కార్యాలు జరుగుతుంటున్నాయి, దయ్యాలు వెళ్ళగొట్టబడుతున్నాయి. ఆయన ట్రీట్మెంట్ మామూలుగా ఉండేది కాదండి. ఎవరైనా కడుపు నొప్పితో వచ్చారనుకోండి, మనం ఏం చేస్తామండి? కామన్గా ప్రార్థన చేస్తాం. ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఒక గుద్దుతాడు కడుపు మీదనే. వాస్తవంగా జరిగేది. ఆయన మీద అలా ఆ విధంగా కొడుతున్నాడు, ఆ విధంగా ఆ విధమైనటువంటి హార్ష్ ట్రీట్మెంట్ ఆయన దగ్గర ఉంది అని చెప్పి అప్పట్లోనే ఆయన మీద వ్యతిరేకత కూడా ఉండేది. కానీ క్యాన్సర్ రోగాలు బాగుపడ్డాయి, దయ్యాలు వెళ్ళగొట్టబడ్డాయి. తన్నేవాడంట కాలుతో. ఆయన తన్నించుకోవడానికే వెళ్ళేటువంటి వారు. ఏమంటే దయ్యాలను తన్నేవాడు. కాలు కింద కదా ఉండాల్సింది అది. హల్లెలూయా. ఆ వ్యక్తి ఒకసారి ఒక ప్రాంతానికి సువార్త చెప్పడానికి వెళ్ళాడు. ఒకరి ఇంట్లో ఆయన ఉన్నాడు. ఆ తల్లి ఏం చేస్తున్నదంటే, ఆ ఇంటిని ఇచ్చినటువంటి తల్లి, తన భర్త దేవుణ్ణి నమ్ముకోలేదు, నాస్తికుడు, ఏ దేవుడన్నా నమ్మకం లేదు అతనికి, ఎవరిని పూజించేటువంటి వాడు కాదు. కానీ ఏమైనదంటే ఈమె ఆశ, నా భర్త దేవుణ్ణి నమ్ముకోవాలి, ఈ గొప్ప దైవజనుడు వస్తున్నాడు, ఎలాగైనా సరే నా భర్తను ఆ దైవజనితో మాట్లాడించాలి, సువార్త ప్రకటించాలి, నా భర్త మారాలని ప్రార్థన చేస్తూ ఉన్నదంట. మీటింగ్ ఏమో 3 రోజులు జరిగింది. ఉండేదేమో వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు. ఈయన మాట్లాడింది లేదు, ఆయన మాట్లాడింది లేదు. భార్య ఏమో దేవునికి మొరపెట్టుకుంటా ఉంది, ఎలాగైనా సరే నా భర్త మారాలి, ప్రభువా కనికరం చూపు అని. మీటింగ్ ఏమో చక్కగా జరిగింది. ఈయనేమో మేడ మీద గదిలో వాళ్ళ ఇంట్లో చక్కగా పడుకున్నాడు. 3 రోజులు వెళ్ళిపోతున్నాడు. ఇంకా ఈయన మాత్రం ఏమీ మార్పు కాలేదు. ఆమె ఇంకా బయటికి రాగానే బాధపడుకుంటూ, అయ్యా నా భర్త మారలేదు, నా భర్తకు ఏదైనా చెయ్యండి, ప్రార్థన చేయండి, సువార్త చెప్పండి అని అంటే ఆయన చెప్పాడంట, ఏం లేదు, ఈరోజు రాత్రి నీ భర్తను నేను పడుకున్నటువంటి గదిలోనే పడుకోబెట్టు అన్నాడంట. ఆ బెడ్షీట్ కూడా మార్చొద్దు అని చెప్పాడంట. ఆ గదిలో ఏది మార్చొద్దు, అలాగనే పెట్టేసి నువ్వు నీ గదిలో పడుకో, నీ భర్తను మాత్రం ఆ గదిలో పడుకోబెట్టు అన్నాడంట. హల్లెలూయా. ఏమైనదో తెలుసా అండి? ఆయన ఉదయం అవ్వగానే కేకలేస్తున్నాడంట, కన్నీరు పెట్టుకుంటున్నాడంట, గుండెలు కొట్టుకుంటున్నాడంట. అయ్యో ప్రభువా నన్ను క్షమించు, నా పాపములను క్షమించు, నీ రాజ్యంలోనికి నన్ను చేర్చుకో. వెంటనే భార్య వెళ్ళి అడుగుతున్నది, ఏమైంది అని అంటే, రాత్రి నరకానికి పోయాను. ఏంటి? నరకమును గురించినటువంటి కళలన్నీ వచ్చాయి. ఎంత భయంకరంగా ఉంటున్నదో, అగ్నిగుండం ఎంత భయంకరంగా ఉంటున్నదో, అక్కడ జరుగుతున్నటువంటి అక్కడ జంతువులు ఏ విధంగా ఉంటున్నాయో, లేకపోతే పురుగులు ఏ విధంగా ఉంటున్నాయో, ఆ యొక్క లేక్ ఆఫ్ ఫైర్ ఏ విధంగా ఉంటున్నదో, అగ్ని జ్వాలలో మనుషులు కొట్టుమిట్టాడుతుంటే, వాళ్ళ కేకలు వింటుంటే, వాళ్ళ పండ్లు కొరుకుట వింటూ ఉంటే ఇంత భయంకరంగా ఉంటుందా? ఈ చోటికి రాకుండా ఉండాలనంటే యేసయ్య ఒక్కడే మార్గము. హల్లెలూయా. ఆ చోటుకి వెళ్లకుండా ఉండాలనంటే ఒక్కటే మార్గము, యేసును వెంబడించడమే, యేసుని ఎన్నుకోవడమే. హల్లెలూయా. వెంటనే తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఏం జరిగిందో తెలుసా? దేవుని యొక్క సన్నిధి ఆ రోజు రాత్రి అతన్ని తాకింది. ఆ 3 రోజులు ఆయన గదిలో ఉన్నప్పుడు ప్రార్థన నిన్నటి పంచుకున్నాను కదండి. నిన్న ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. గత వారంలో అగ్నిలాగా దేవుని యొక్క
చూడగలిగాము. నిన్న ప్రార్థన చేసుకుంటూ ఉంటే ప్రార్థన అయిపోయిన తర్వాత అడిగాను, ఏమన్నా చెప్పాలనుకుంటే మీరు చెప్పండి, పర్సనల్గా ఏమైనా కరెక్షన్స్ దేవుడు ఎవరికైనా చెప్పాలనుకుంటే పర్సనల్గా చెప్పండి అని చెప్పాను. హల్లెలూయా. ఏంటి అంటే గమనించండి, వచ్చారు ఒకరు చెప్పారనమాట, కోడి తన రెక్కల చాటున పిల్లలను మరుగుపరుచుకుంటున్నట్లు. హల్లెలూయా. దేవుడు తన పిల్లల్ని మరుగుపరుచుకుంటున్నాడు. ఆ యొక్క కోడి కోపముగా ఉన్నది. ఎలా ఉన్నది? కోపముగా ఉన్నది. ఒక పీటర్ చెప్పాడు అన్నమాట, జోసెఫ్ అంటున్నాడు, నేను మణిపూర్ గురించి ప్రార్థన చేస్తున్నాను, జ్ఞాపకం వచ్చింది, నాకు మండుతూ ఉంటున్నది, కోపం వస్తుంటున్నది, బాధ కలుగుతూ ఉంటున్నది అనేటువంటి మాటలు చెప్పాడు. అక్కడ సింక్ అయింది ఆ దర్శనానికి. దేవుడు మణిపూర్ని తన రెక్కల చాటున మరుగుపరుచుకొనబోతుంటున్నాడు. ఉగ్రతతో ఆయన ఉంటున్నాడు. హల్లెలూయా. ఇంకొక సహోదరునికి వచ్చినది ఏంటంటే పక్షులు రెక్కలతో ఎగురుతూ ఉంటున్నాయి. ఇంకొక సహోదరుడు అలాగనే వచ్చినది, చిన్న బాలుడు ఆ పక్కన పడుకొని ఉంటున్నాడు. మేము అప్పటికి చూసే సమయానికి ఏంటంటే ఆ పిల్లోడు వేసిన చిత్రం, అందులో కూడా పక్షులను, ఎగురుతున్న పక్షులను వేశాడు. హల్లెలూయా. సంఘములో మనము నూతన బలముతో పక్షిరాజు రెక్కలు చాచినట్లు ఎగురుదుముగాక. దేవుడు ఇంకొక ఆత్మీయమైన స్థితిలోనికి మనల్ని నడిపిస్తున్నాడండి. ఇంకొక ప్రార్థన లెవెల్లోనికి మనకి నడిపిస్తున్నారు. పాస్టర్ సంతోష్ గారి మీటింగ్స్ తర్వాత అదే మన జీవితాలలో జరుగుతూ ఉంటున్నది. నేను అడిగాను కదా, అయ్యా ఉజ్జీవము కావాలి మా మందిరంలో, ఉజ్జీవము కావాలి మా వాళ్ళల్లో. ప్రవచనాలు విని మేము అలాగే వెళ్ళిపోతే ఉపయోగం లేదు. ఉజ్జీవం అనేది మన మందిరంలో మొదలయ్యింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచిస్తున్నారు కదండి. దేవుని యొక్క సన్నిధి రాబోయేటువంటి నెలలో ఆగస్టులో 14-15 తేదీలలో ఉపవాస ప్రార్థనలు పెట్టుకొనబోతున్నాం. సోమవారం, మంగళవారం వచ్చి గవర్నమెంట్ హాలిడే. ఆగస్టు 15 ఆ రోజున ప్రార్థన చేసుకునబోతుంటున్నాం. సిద్ధపడండి, అనౌన్స్మెంట్లో చెప్తాం. నేను ఏం చెబుతున్నానంటే గమనించండి, ప్రార్థన కొరకు ప్రత్యేకమైనటువంటి విధముగా ఒక చోటును సిద్ధపరచుకోనండి. దేవుని యొక్క సన్నిధిలో ఎప్పుడైతే మనము మొరపెడుతూ ఉంటామో, వెతుకుతూ ఉంటామో, దేవుని యొక్క కృపలలోనే అండి. ఏం జరుగుతుందంటే మనం దేవుని దగ్గరికి వెళ్ళి కూర్చున్నప్పుడు మన హార్ట్, మన హృదయము, మన చెవులు, మన దేహము, పక్కన వాళ్ళతో చెప్దాం, మన హృదయము పక్కన వాళ్ళతో ఇట్లా నిద్రపోతున్న వాళ్ళు అట్లా తరిమి, హల్లెలూయా, మన హృదయము, మన శరీరము, మన మనస్సు అన్నీ కూడా దేవుని స్వరానికి ట్యూన్ అవుతాయి. ఏమవుతాయి? ఇప్పుడు టీవీ ఉంది కదండి, టీవీలో న్యూస్ ఛానల్స్ ఉన్నాయి, లేకపోతే రిలీజియస్ ఛానల్స్ అంటే శుభవార్త ఛానల్, దైవికమైన ఛానల్స్ ఉన్నాయి, అలాగే న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. ఓకే, నువ్వు న్యూస్ ఛానల్ పెట్టి నువ్వు దేవుని మాటలు వినాలనుకుంటే వస్తుందా? హల్లెలూయా. లోక సంబంధమైన వార్తలన్నీ వినుకుంటా దేవుడు నాతో మాట్లాడాలని అంటే వినగలవా? మాట్లాడినా నీకు వినపడుతుందా? వినపడదు కదా. హల్లెలూయా. ఏం చేయాలా? సపరేట్గా ఛానల్ పెట్టుకుంటే, ఛానల్ నెంబర్ మారిస్తే, ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అయితే, లేకపోతే పాత దినాలలో రేడియోలు ఉండేటివి, ఇప్పుడు మొబైల్స్లో ఉంటున్నాయి. ఏదైనా సిటీస్కి వెళ్తే వెళ్తుంది, ఏదో 101, 109, 100 ఇట్లాంటివన్నీ ఏవేవో ఛానల్స్ ఉంటాయి. అందులో ఏంటి అని అంటే స్కాన్ చేయగానే ఏమవుతుందంటే ఆ ఫ్రీక్వెన్సీకి మన సెల్ ఫోన్ కానీ లేకపోతే రేడియో కానీ మ్యాచ్ అవుతుంది. మ్యాచ్ అయినప్పుడు అక్కడ ఏదైతే పాటలు వస్తున్నాయో, న్యూస్ వస్తుందో అదంతా కూడా మనం వినడానికి వీలవుతుంది. అవునా? అలాగే దేవుని సన్నిధి ఈ భూప్రపంచమంతా, సర్వ సృష్టి, సర్వ విశ్వమంతా వ్యాపించింది. ఈ సిగ్నల్స్ అంతా కూడా, ఈ వేవ్స్ అంతా కూడా, ఆ ఛానల్స్ అంతా కూడా ప్రపంచమంతా వ్యాపించున్నాయి. అవునా కాదా? మన కంటికి కనపడదు, కానీ ఎప్పుడైతే నువ్వు ట్యూన్ అవుతావో, నువ్వు ఆ సిగ్నల్కి మ్యాచ్ అవుతావో, ఆ ఛానల్ని మారుస్తావో, అప్పుడు మాత్రమే అక్కడ ఉన్న సిగ్నల్ నీ మొబైల్లోనికి, నీ రేడియోలోనికి, నీ టీవీలోనికి వస్తుంది. హల్లెలూయా. అలాగే దేవుని యొక్క మహాసన్నిధి ఈ భూమండలం అంతా వ్యాపించింది. అయితే నువ్వు ఎప్పుడైతే ట్యూన్ అవుతావో, నువ్వు ఎప్పుడైతే నీ హృదయం అనేటువంటి దానిని రిసీవర్ని నువ్వు మ్యాచ్ చేస్తావో,
ఎలా మ్యాచ్ చేయాలి? దేవుని సన్నిధిలోనికి వెళ్ళి రహస్యముగా వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని, అయ్యా నువ్వు నాతో మాట్లాడు, నీ మాటలు నేను వినడానికి నేను సిద్ధముగా ఉన్నాను. అదే మ్యాచింగ్. హల్లెలూయా. అదే మార్గం. ఆ మార్గంలో ఎప్పుడైతే నువ్వు వెళ్తావో గమనించండి, వెంటనే కాకపోయినా కొద్దిసేపటి తర్వాత అయినా, వెంటనే అయినా, ఒకవేళ నువ్వు ప్రార్థన చేసిన సమయంలో మాట్లాడకపోయినా తరువాత అయినా, నీ పరిస్థితుల గురించి నీవు మొరపెట్టిన దాని విషయమై ఏదో ఒక సమయంలో దేవుడు నీతో తప్పక మాట్లాడి ఆ పరిస్థితుల గుండా విజయమును అనుగ్రహించేటువంటి దేవుడు. హల్లెలూయా. అడగాలి దేవుణ్ణి, అయ్యా నాతో మాట్లాడు, నాతో కూర్చో, నాకు దయచేయి, నన్ను దర్శించు, నీ మాటలు వినాలి. 5 నిమిషాలు 10 నిమిషాలు కాదండి, టేక్ మోర్ టైం. కొంచెం సమయం ఇవ్వండి. యేసయ్య రాత్రంతయు ప్రార్థించాను. ఎంతసేపు? రాత్రంతయు. టైం పెట్టుకొని ప్రార్థించద్దండి. హల్లెలూయా. టైం పెట్టుకొని ప్రార్థించద్దండి. కొన్ని సంకటముల గుండా వెళ్తున్నప్పుడు టైం అస్సలు ఆలోచించకూడదు, ఉండాలంతే దేవుని దగ్గర. కొన్ని పరిస్థితుల గుండా, ఇబ్బందుల గుండా, సంకటముల గుండా వెళ్తున్నప్పుడు ఆలోచించకూడదు, టైంని దేవుని దగ్గర కూర్చోవాలి. అయ్యా నువ్వు యాకోబు రాత్రంతా దేవునితో పోరాడాడంట. నువ్వు నన్ను దీవిస్తే తప్ప నీ కాళ్ళు వదిలిపెట్టను, నిన్ను పోనీయను. హీ రెజల్డ్ విత్ ద లార్డ్. ఏంటి దేవుని మాటలు ఏం చెబుతున్నాయంటే, హీ రెజల్డ్ అంటే ఇంగ్లీష్లో రాయబడ దేవునితో పోరాడాడంట. పోరాటం అంటే ఫైటింగ్ కాదండి. దేవుడు వెళ్ళిపోతూ ఉంటే ఈయన అడ్డం పడుతున్నాడు, దేవుడు వెళ్ళిపోతూ ఉంటే ఈయన అడ్డం పడుతున్నాడు. అడ్డం పడి ఆఖరికి దేవుడు గట్టిగా పట్టేసుకున్నాడు. నన్ను దీవిస్తే తప్ప, నన్ను ఆశీర్వదిస్తే తప్ప, నా జీవితంలో ఏదో ఒక కార్యం జరిగిస్తే తప్ప, లేకపోతే రేపు మా అన్న వచ్చి నన్ను ఏం చేస్తాడో తెలియదు. నువ్వు నాకు చెప్పు. పోయేటప్పుడు ఒక దర్శనం ఇచ్చావు, వచ్చిన తర్వాత నువ్వు ఇవ్వాలి కదా. హల్లెలూయా. నీ పరిస్థితులు ఏవైనా నీతో మాట్లాడేటువంటి గొప్ప దేవుణ్ణే మనము కలిగి ఉన్నాము. హల్లెలూయా. ట్యూన్ యువర్ రిసీవర్. నీ యొక్క హృదయమును సిద్ధపరచుకున్నాము. దానియేలు నేను చెప్పి ముగిస్తాను. దానియేలు దేవుని దగ్గరికి వెళ్తుంటున్నాడు. ఆయన పరిస్థితులన్నీ ఎదురయ్యాయి. ఇశ్రాయేలు ప్రజల నిమిత్తము, యూదుల నిమిత్తం ఆయన మొరపెడుతుంటున్నాడు. అయ్యా మా పరిస్థితులన్నీ ఇలాగొచ్చాయి. దానియేలు 10వ అధ్యాయములో ఏం చేయాలో ఆయనకు అర్థం కాక దేవుని దగ్గర నుంచి ఏ సమాధానం కొరకు ఏం చేస్తున్నాడో తెలుసా, ఆయన ఉపవాసం ఉంటున్నాడు 21 రోజులు. ఎన్ని రోజులు? 21 రోజులు ఉపవాసం ఉంటున్నాడు. మధురమైనది ఏది కూడా ఆయన నోటికి తాకనీయకుండా ఆయన ఉపవాసం ఉంటున్నాడంట. ఏది తినకోకుండా దేవుని సన్నిధిలో నువ్వు సమాధానం ఇవ్వు దేవా, నేను వినాలనుకుంటున్నాను, నేను మాట్లాడాలనుకుంటున్నాను, నువ్వు దర్శించాలనుకుంటున్నాను, నేను ఏ విధంగా తెలుసుకోగలను? హల్లెలూయా. గమనించండి, ప్రేయర్ ఈజ్ ఏ వార్. ప్రార్థన అనేది యుద్ధం. ఏంటి? ప్రార్థన అనగానే యుద్ధమే అది, ఇంకా అవునా? ఫాస్టింగ్ ఈజ్ ఏ వెపన్. హల్లెలూయా. ఉపవాసం అనేది ఆయుధం. యుద్ధం అంటే వేటితో చేస్తారండి? ఖచ్చితంగా కత్తులతో చేసే యుద్ధం అయితే కత్తులు ఉండాలా, గన్స్తో చేసే యుద్ధం అయితే గన్స్ ఉండాలా, బాంబులతో చేసే యుద్ధం అయితే బాంబు ఉండాలా. మనం వీటితో చేయం. మనకున్న వెపన్ ఇదే. హల్లెలూయా. అవునా కాదా? మనకున్నటువంటి వెపన్ ఇదే. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యమే మనకు ఆయుధం. అవునా? ఈ వాక్యమనే ఆయుధం. ఈ వాక్యం ఇచ్చినటువంటి ఇంకొక ఆయుధం ఏంటంటే ఉపవాసము. ఇట్స్ ఎ టూల్, ఇట్స్ ఎ వెపన్. నువ్వు ఎప్పుడైతే ఉపవాసం అనేటువంటి మాట, ఉపవాసముతో దేవుని సన్నిధిలోనికి వెళ్తావో తెలుసా, నీ యొక్క సిద్ధపాటు డబల్ అవుతుంది. నువ్వు సాధారణంగా వెళ్ళేటువంటి ప్రార్థన, దేవుని మొరను, దేవుని మాటను వినడానికి వెళ్ళేటువంటి మాదిరేక కంటే నువ్వు ఎప్పుడైతే ఉపవాసముతో నువ్వు వెళ్తావో ఇంకా సిద్ధపాటుతో నువ్వు వెళ్తున్నావు. కాబట్టి దేవుడు త్వరగా నీ యొక్క ప్రశ్నకు సమాధానమును, నీ పరిస్థితులలో విజయమును కలగజేసేటువంటి వాడై ఉన్నాడు. ఒక మాట ఉన్నదండి దేవుని యొక్క మాటల్లో, ఎంత మంచి మాట తెలుసా? నా పేరు పెట్టబడిన నా జనులు. ఏంటి? పక్కన వాళ్ళతో చెప్పండి, నీ పేరే, దేవుని పేరు నీకు పెట్టబడింది. హల్లెలూయా. సో మెనీ ఇన్ దిస్ వరల్డ్,
సర్వే చెబుతుంటున్నది ఆల్మోస్ట్ ఆల్ 150 కోట్ల మంది ఇస్లాంని ఫాలో అయ్యేటువంటి వారు ఉన్నారు. 150 కోట్ల మంది హిందూస్ ఉన్నారు. 80-100 కోట్ల మంది హిందూస్ ఉన్నారు. సిక్కులు ఉన్నారు. 10 కోట్ల 15 కోట్ల మంది సిక్కులు ఉన్నారు. హల్లెలూయా. లేకపోతే రకరకాలైనటువంటి మార్గములను వెంబడించేవారు 100 కోట్లు ఉన్నారు. హల్లెలూయా. బట్ అయినప్పటికీ నా పేరు పెట్టబడినటువంటి నా జనులు, హల్లెలూయా, అర్థం చేసుకోండి ఆ మాటలో ఉన్నటువంటి విలువ. ఎవరు? ఆయన పేరు నీకు పెట్టబడిందయ్యా, ఆయన బిడ్డవు నువ్వు. వాళ్ళందరూ ప్రార్థనలు చేస్తున్నారు. వాళ్ళ పవిత్ర స్థలములకు వెళ్ళి, లేకపోతే సౌదీ అరేబియా, మక్కా, లేకపోతే రకరకాలైనటువంటి చోట్లకు వెళ్ళి, ఈ భారతదేశంలో అనేకమైన పుణ్యక్షేత్రాలకు వెళ్ళి వారి మార్గములలో వారి దేవుళ్ళను వాళ్ళు ఆరాధించుకుంటున్నారు. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. హల్లెలూయా. అయితే నా ప్రజలు, నా పేరు పెట్టబడిన నా ప్రజలు, హల్లెలూయా, వి ఆర్ సెపరేటెడ్ ఫర్ హిమ్. మనము ఆయన కొరకు ప్రత్యేకపరచబడ్డాము. హల్లెలూయా. ప్రత్యేకపరచబడిన మనము సమయమును ప్రత్యేకపరచి, స్థలమును ప్రత్యేకపరచి ఆయన దగ్గరకు వెళ్ళి కూర్చున్నప్పుడు, హల్లెలూయా, గమనించండి, నీ మీద ఆయన వెలుగు ప్రకాశింపబడుతుంది. ఆ వెలుగునకు అనేకులు పరిగెడి వస్తారు. ఆ వెలుగులో అనేకులు దీవింపబడతారు. ఆ వెలుగులో చీకటి రోగములు, దయ్యములన్నీ పారిపోవును. హల్లెలూయా. దట్స్ వై ఆల్వేస్ ప్రే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క చోటును, దేవుని యొక్క సమయమును ఏర్పాటు చేసుకుని, అయ్యా నా పరిస్థితులు ఇవి, నా సంకటములు ఇవి, నా ఇరుకులు ఇవి, నా అప్పులు ఇవి, నా రోగములు ఇవి, నా పరిస్థితులన్నీ ఇలాగున్నాయి, అయినా నువ్వు నాతో ఉన్నావు దేవా. నీ పేరు పెట్టబడిన నీ జనము, నీ పేరు పెట్టబడినటువంటి నీ దాసులము, నీ పేరు మోయుచున్నటువంటి నీ బిడ్డలము నాయన, మా జీవితములలో, మా పరిస్థితులలో అయ్యా ప్రార్థన చేయుచూ ఉంటుండగా అద్భుతములు జరగవా? అనేకమైన అద్భుతములు ఆయన మన మధ్య జరిగించినవి ఉంటున్నాడు. లేచి నిలబడి దేవుని యొక్క సన్నిధిలో కంప్లీట్ చేయలేదండి ఈరోజు సందేశాన్ని, సగంలోనే ముగిస్తుంటున్నాను. వచ్చే వారం కంటిన్యూ చేస్తాను. హల్లెలూయా. దేవుని వైపున చూస్తూ, దేవా నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాము తండ్రి. నీ పేరు పెట్టబడిన నీ జనులము, మమ్మును మేము తగ్గించుకొని చెడు మార్గమును విడచి నీ వైపున, నీ తట్టున తిరిగిన ఎడల మా తట్టున నేను తిరిగేదనని, దేశమును బాగు చేసేదనని, ఆరోగ్య స్వస్థపరచదనని నీ మాటలు సెలవిచ్చుచున్నావు తండ్రి. అయ్యా నీ సన్నిధిలో ఉంటున్నాము, మొరపెడుతుంటున్నాము. మా పైన మీ కనుదృష్టి నిలపమని ప్రార్థన చేస్తుంటున్నాము. నీ సన్నిధిని అభిషేకము అధికము చేయమని ప్రార్థన చేస్తుంటున్నాము. నీ అద్భుతములను జరిగించమని ప్రార్థన చేస్తుంటున్నాము నాయన. ఈ పరిచర్యల మీద, కుటుంబముల మీద, పరిస్థితుల మీద నీ సన్నిధిని బహుగా విడుదల చేయమని ప్రార్థన చేస్తుంటున్నాము. నీ కృపను బహుగా విడుదల చేయమని ప్రార్థన చేస్తుంటున్నాము తండ్రి. నమ్మదగిన దేవుడవు కదా, కృప చూపుచున్న దేవుడవు కదా, ఆశ్చర్య కార్యములను జరిగించేటువంటి వాడవు కదా నాయన. అయ్యా నీ సన్నిధిలో ఉంటుండగా, నీ కృపలో మేము ఉంటుండగా, నీ మేలులతో, నీ దయతో, నీ వాత్సల్యతతో నీ సన్నిధిలో ప్రభువా శ్రేయస్కరమైనటువంటి ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థన చేస్తున్నాము. ప్రతి రోగమును స్వస్థపరచండి నాయన. రోగము యేసునామమున కొట్టివేయబడును గాక. బలహీనతలన్నీ యేసునామమున కొట్టివేయబడును గాక. అప్పులన్నీ యేసునామమున కొట్టివేయబడును గాక. వ్యాపారములో వృద్ధి కలుగును గాక. ఉద్యోగములలో స్థిరపరచబడుదురు గాక. ప్రార్థన ఎడల ఆసక్తిని మీరు కలగజేయండి ప్రభువా. ఆకలిని బహుగా కలిగించండి నా తండ్రి. జ్ఞానమును ప్రత్యక్షత కలిగిన మనస్సును దయచేయండి ప్రభువా. సమయోచిత భవిష్యత్తు జ్ఞానములను దయచేయండి నా తండ్రి. నీ వెలుగునకు ప్రభువా అనేకులు పరిగెడి వచ్చినట్లు చేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నీ ఆశ్చర్య కార్యములు, నీ మహత్కార్యములు, ఉన్నత కార్యములు, నీ సూచక కార్యములను మా మధ్య మీరు జరిగించమని యేసు రక్తము కిందికి మేము వస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.